సపోర్ట్ ఉండాలి. అది ఎట్లా అది ఎప్పుడు ఉండదు. డబ్బులు ఒక పార్టీ ఇంకో పార్టీకి ఇవ్వడం ఉండదు. కాకపోతే పెద్దన్న పాత్రలు ఇస్తే ఇవ్వాలి. అదే అట్టేమి ఇవ్వదలుచుకోలేదు కదా తెలుగుదేశం. వాళ్ళకే ఇవ్వకపోతే ఆశించినంత. ఇప్పుడు జగను నేను విన్నది ఏంటంటే 2019లో కూడా 15 కోట్లు పంపించాడు ఒకళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు 30 పంపించాడు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు ఎవరెవరు? నెల్లూరు వేమిరెడ్డి ఇచ్చాడట, పెమ్మిసాని ఇచ్చాడట, లావు ఒకడు, తర్వాత అనకాపల్లి సీఎం రమేష్. వీళ్ళు 15 కోట్లు అభ్యర్థికి ఇచ్చారు. 15 కోట్లు అభ్యర్థికి ఇచ్చారు. ఇతను ఎంపీ క్యాండిడేట్కి ఏమి ఇవ్వాల? ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిధిలో 35 కోట్లు ఇచ్చేసాడు. 30 నుంచి 35 కోట్లు. ఇది ఇక్కడ నేను విన్నదైతే. మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవచ్చు, నాకు రాంగ్ ట్రాక్ పట్టించు. బట్ నేను విన్నదైతే ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా అది. అదొక సమాచారం అనుకోవాలి. దాదాపు ఒక 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేశారు అనేది ఒక అంచనా. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. నిజంగా ఇది వ్యతిరేకతతో, ప్రభుత్వం వ్యతిరేకతతో వచ్చారనుకోవాలా స్వచ్ఛందంగా? అదే కనుక జరిగితే కూటమికి ఇది కూడా ఒక బిగ్ అసెట్ అవుతుందా? ఖచ్చితంగా. ఇందులో ఎక్కువ మంది కసితో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక సెక్షన్. రెండో వైపు కసి కూడా ఉంది ఇక్కడ. మనకి ఒక దరిద్రపు అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఏదో తెలుగుదేశం కార్యకర్తలు అయినట్టు, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్ళందరూ తెలుగుదేశానికి ఓట్లు వేస్తారన్నట్టు. అదే నిజమైతే మొన్న ఎందుకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓడిపోతుంది?